92.7 బిగ్ FM లో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. మ్యామ్, యాక్చువల్గా ఈ ఎగ్జామ్ సీజన్లో పిల్లలు గ్రూప్ స్టడీ చేస్తే బెటరా లేకపోతే సోలోగా చదువుతుంటే బెటరా? కలిసి చదువుకోవటం, కలిసి రివిజన్ చేసుకోవటం లేదా టాపిక్స్ని డిస్కస్ చేసుకోవటం ఇట్స్ క్వైట్ హెల్ప్ఫుల్ అండ్ సమ్టైమ్స్ ఇట్స్ పాజిటివ్. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇతర స్టూడెంట్స్తో పోల్చుకోవటం వల్ల నెగిటివ్ ప్రభావం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకి ఒకసారి అవతల వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నామని, అప్పుడే సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ అయిపోయి అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి, నాకు ఇంకా అవ్వలేదు, అసలు నా వల్ల ఇది అవుతుందా లేదా, ఇలా నెగిటివ్ థాట్స్ తో కూడి ఒక కాన్స్టెంట్ వరి అనేది ఏర్పడుతుంది. సో ఈ వరి వల్ల అన్వాంటెడ్ యాంగ్జైటీ క్రియేట్ అయ్యి వారు ముందు అడుగు వేయలేకపోవటానికి, సో పిల్లలు లేదా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్. మనకి చదువుకునే విధానం, మన గ్రాస్పింగ్ స్కిల్స్ లేదా మెమరీ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సో వరి అయ్యి కంపారిజన్ చేసుకోకుండా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అని కాకుండా ద చైల్డ్ నీడ్స్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్ అండ్ దెన్ ఫాలో సమ్ స్కెడ్యూల్స్ అండ్ ప్యాటర్న్. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.